జైపూర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే కష్టపడే రైతు నివసించేవాడు. అతను ధనవంతుడు కాదు, కాని తన భూమిని ఎంతో గౌరవించేవాడు. సుబ్బయ్య చిన్న చిన్న పొలాలను అద్దెకు తీసుకుని పంటలు పండించేవాడు. అతనికి వ్యవసాయం కేవలం జీవనోపాధి కాదు, జీవన విధానమే. ప్రతి ఉదయం సుబ్బయ్య లేచిన వెంటనే తన పొలంలోని నేలకి నమస్కరించేవాడు. తన పిల్లలకు తరచు చెప్పేవాడు, ఈ భూమి మన తల్లిలాంటిది, ఇది లేకపోతే మనకు ఒక గింజ అన్నం కూడా దొరకదు. అతని జీవితం పూర్తిగా వర్షాలపై ఆధారపడి ఉండేది. వానలు పడితే పంటలు పుష్టిగా పెరుగుతాయి, కాని వానలు ఆలస్యమైతే సమస్యలు మొదలవుతాయి. ఒక సంవత్సరం వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. గ్రామంలోని చాలామంది రైతులు ఆశలు వదిలేశారు. వారి పొలాలు ఎండిపోతుండగా వారు వర్షం కోసం నిరాశగా ఎదురుచూశారు. కాని సుబ్బయ్య మాత్రం ధైర్యం వదలలేదు. అతను తనతోనే అనుకున్నాడు, మనము కష్టపడి జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు తప్పకుండా మన కృషికి ఫలితమిస్తాడు. సాధారణంగా వేసే ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల బదులు తక్కువ నీటితో పెరిగే పంటలను వేశాడు. అతని భార్య, పిల్లలు కూడా అతనికి సహాయం చేశారు. కొన్ని వారాల తరువాత వానలు కురిశాయి. అప్పటికి చాలామంది రైతుల పొలాలు సగం నాశనమయ్యాయి. కాని అందరి ఆశ్చర్యానికి సుబ్బయ్య పొలంలోని పంటలు ఆరోగ్యంగా, బలంగా పెరిగాయి. గ్రామస్థులు అతని పొలానికి వచ్చి ఆశ్చర్యంతో అడిగారు, నువ్వు ఎలా సాధించావు? నీ పొలం పచ్చగా ఉంది, మా పొలాలు ఎండిపోయాయి. సుబ్బయ్య చిరునవ్వుతో ప్రశాంతంగా జవాబిచ్చాడు, భూమి మన తల్లి. దాని మనం జాగ్రత్తగా చూసుకుంటే అది మనలను ఆకలితో ఉంచదు. వర్షాలు ఆలస్యమవుతాయని ముందుగాని గ్రహించి తక్కువ నీటితో పెరిగే పంటలను వేశాను. నీటిని పొదుపుగా. అతని మాటలు విని గ్రామస్థులు తమ తప్పును గుర్తించారు. వ్యవసాయమనేది కేవలం అదృష్టం లేదా వానపైనే ఆధారపడి ఉండకూడదని, దానిలో జ్ఞానం, ప్రణాళిక, కృషి కూడా అవసరమని గ్రహించారు. ఆ రోజునుంచి వారు కూడా సుబ్బయ్యను అనుసరించారు. ముందస్తు ఆలోచనతో, గౌరవంతో, క్రమశిక్షణతో వ్యవసాయం చేయడం ప్రారంభించారు.